హాయ్ అండి. నేను ఈరోజు కాబూలి చనా, కాలీఫ్లవర్ చేస్తున్నానండి. దానికి ఆయిల్ పోసుకొని జీలకర్ర వేయాలండి. జీలకర్ర ఒక పెద్ద స్పూన్‌తో స్పూన్ పడతది. ఎందుకంటే శనగ కదండీ. కాబూలి చనా అంటే గ్యాస్ట్రిక్ అది వస్తది. అది ముందే కుక్కర్ పెట్టి ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. మీరైతే నానబెట్టుకోండి. ఒక నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేసి కుక్కర్ పెట్టుకోండి. 3 విజిల్‌కి శనగలు ఉడికిపోతాయి. నేను ఆనియన్ ఏసానండి. ఆనియన్ 3 తీసుకున్నాను. అలానే టమాటాలు ఒక 3 తీసుకున్నాను పెద్దవి. ఉల్లిపాయలు కూడా పెద్దవే తీసుకున్నానండి. ఎందుకంటే మనం మిక్సీ పెట్టి ఎటువంటి ముద్దలు వేయట్లేదు. నార్మల్‌గా కట్ చేసి వేసుకుంటున్నాం. అందుకని 3 సన్నగా తరుక్కోవాలండి. ఇది కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని సాల్ట్, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయాలండి. ఆ తర్వాత అవి మళ్ళీ ఇంకొకసారి మామూలు నీళ్ళతో వాష్ చేసి పెట్టుకోవాలి ఒక 2, 3 సార్లు. స్టార్టింగ్ మాత్రం మనం కట్ చేసుకున్నాక ఉప్పు, సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయండి. అలానే ఇందులో పడేవి అల్లం వెల్లుల్లి అండి, జీరా, గరం మసాలా, ధనియా పౌడరు ఇవి మాత్రమే పడతాయి. వీటితో మనం గ్రేవీ చేసుకుంటున్నాం. బ్రౌన్ కలర్లో వేగిపోయింది కదండి ఆనియన్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇది హై ప్రోటీన్ అండి. కాబూలి చనా హై ప్రోటీన్, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిది. ఇది చపాతీ, ఫ్రైడ్ రైస్, రోటీ ఇటువంటి నార్మల్ కర్రీగా కూడా రైస్కి బాగానే ఉంటుందండి. పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేపుకోవాలి. ఇప్పుడు నేను పెద్ద టమాటాలు 3 కట్ చేసి పెట్టుకున్నానండి. పెద్ద ముక్కలే పెట్టుకున్నాను, మగ్గిపోతాయి. మనం అటు ఇటు కలిపి మనం క్యాప్ పెట్టేస్తే, లిడ్ పెట్టేస్తే అది సిమ్లో పెడితే మగ్గిపోతాయండి. కాస్త వేగాలండి టమాటా. ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తాను. చూడండి మగ్గిపోయింది. ఫోన్కి ఆవిరి కొట్టేస్తుందండి. బాగా నొక్కి పెట్టుకొని మొత్తం గుజ్జులా అయ్యేటట్టుగా బాగా వేపుకోవాలండి. నేను 2-3 డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదండి, కొంచెం బాగోక. మళ్ళీ ఇక్కడ నుంచి రెగ్యులర్గా చేస్తాను. చూడండి బాగా మగ్గాలండి. బాగా పచ్చివాసన అన్నది ఉండకూడదు టమాటాకి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాలీఫ్లవరు, ఇప్పుడే మనం కాబూలి చనా కూడా కుక్కర్ పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టుకున్నాను, షూట్ చేయలేదు. అది 3 విజిల్స్ వచ్చాక దాంట్లో వాటరు మనం పారేయకుండా కర్రీకి వేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటా బాగా నొక్కి పెట్టుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ వేద్దామండి. కాలీఫ్లవర్ బాగా కడిగి పెట్టుకోవాలండి 3-4 సార్లు. నేనైతే ఒక పువ్వే తీసుకున్నానండి, సరిపోద్ది. ఎందుకంటే మనం కాబూలి చనా వేస్తాం కదా. కాలీఫ్లవర్లో కూడా ప్రోటీన్ అన్నది ఎక్కువే ఉంటుందండి. కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అలానే దాంట్లో కూడా ఉంటాయి, కాబూలి చనాల్లో కూడా.
నేను ఉడికించలేదండి. చాలామంది పసుపు వేసి ఒక 2 సార్లు పొంగొచ్చే వరకు ఉంచి వేస్తారు కదా! ఇది బాగా లేతగా ఉంది కాలీఫ్లవరు. అందుకే నేను ఉడికించలేదు. పచ్చివే వేసేసాను కడుక్కొని. ఆ కాలీఫ్లవర్‌లో నీరంతా కూడా పోయాక ఇప్పుడు మనం కారం అన్నీ వేసుకుందాం అండి. సాల్ట్ వేసాను. నాకు తగినంత వేసుకున్నానండి. అలానే కారం మీకు తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 2, 3 స్పూన్లు వేస్తానండి. 3 వేస్తానండి. ఎందుకంటే కాలీఫ్లవర్ కాకుండా ఇది కాబూలి శనగ కూడా వేస్తున్నాం కదా! పడతది. నేను చూసుకొని వేస్తాను. అలానే ధనియా పౌడర్ ఒక స్పూను, జీరా పౌడర్ ఒక స్పూను. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నానండి. మీ గ్రేవీ పెట్టి మీరు వేసుకోండి. జీరా పౌడర్ 2 స్పూన్లు వేసాను. ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసాను. గరం మసాలా అండి. మీ మసాలా పెట్టి మీరు వేసుకోండి. నా దగ్గర ఒక స్పూన్ ఉంది. అదంతా వేసాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కాడల్లాంటివన్నీ కూడా ఇలా ఏగుతున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీగా వస్తుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. నాకు కొంచెం కలపడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. దీని మీద కొంచెం నీళ్లు చల్లి మనం కలుపుకుంటే కాలీఫ్లవర్కి ఉప్పు కారం అన్నీ పడతాయి. ఇంకొంచెం నీళ్లు వేసాను. డ్రైగా అయిపోయింది కదా! ఇప్పుడు మన జీరా పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా అన్నీ కూడా ఈ వాటర్ ద్వారాగా వాటికి పట్టి ఎగుతాయండి. ఇప్పుడు అది అలా బాగా ఎగిపోవాలండి. సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేస్తే ఇలా ఎగిందండి. కాసేపటికి అందులో ఫ్లవర్లో వాటర్ కూడా వస్తుందన్నమాట. వచ్చాక ఇలా ఎగిపోద్ది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు హైలో పెట్టి బాగా వేపేసుకోవాలి. ఈ ఫ్లేవర్ ఉడకటానికి నేను కాబూలి శనగ వాటర్ వేస్తానండి. శనగ వేయను. ఎందుకంటే నేను 3 విజిల్లు వచ్చే వరకు అవి ఉడకబెట్టేసాను. అవి ఉడక అవసరం లేదు. ఇది బాగా డ్రైగా వేగిపోవాలండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోద్దండి ఈ కర్రీ. ఇప్పుడు నేను వాటర్ పోసాను. ఇది ఒక 2 గ్లాసులు వాటర్ ఉంటుందండి. చాలు. ఎందుకంటే ఫ్లవర్ చిన్న చిన్నగా విడదీసేసాము. ప్లస్ ఇప్పటి వరకు సిమ్లో పెట్టి మగ్గబెట్టాము కదా! ఉడికిపోతుంది. ఇక్కడ నుంచి నేను మీడియం కానీ హైలో పెట్టి కాసేపు ఉంచి తర్వాత మీడియంలో పెట్టేస్తాను. క్యాప్ పెట్టేస్తానండి. ఉడుకుతుంది కదా! సిమ్లో పెట్టేస్తానండి మీడియం కానీ. చూడండి ఎలా ఉడుకుతుంది. ఆయిల్ అది తేలిపోయింది. ఇంకా అయిపోవచ్చిందండి. దగ్గర పడుతుంది. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మనం లిడ్ పెట్టేద్దామండి. శనగ వేసేస్తానండి. ఇది కూడా కొంచెం మగ్గితే మనకి కర్రీ ఇంకా అయిపోయింది కాబట్టి ఇదేం ఉడకక్కర్లేదు. లిడ్ పెట్టేస్తాను ఇంకా నేను కలిపేసి. ఇక్కడ నుంచి హైలోనే ఉంచుకోవచ్చండి. మనం ఏం సిమ్లో పెట్టక్కర్లేదు. ఒక 2 మినిట్స్లో మనకి రెడీ అయిపోద్ది. చూడండి రెడీ అయిపోయింది. మీకు గ్రేవీ ఇలా ఉంటుండగా దించితే కాస్త చల్లారాక చిక్కగా వస్తుందండి.
వేడి మీద పలచగా ఉన్నా కూడా చల్లారాక చిక్కగా వస్తుంది. నేను ఉడికిందో లేదో చూశాను, ఉడికిపోయింది. కొంచెం కరివేపాకు చల్లుకుంది. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ కరివేపాకు కొంచెం ఏగే వరకు, అంటే ఆ కూరకు ఆ స్మెల్ అది పట్టే వరకు ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి, ఆవిరి కొట్టేస్తుంది ఫోన్కి. నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంది. నేను టేస్ట్ చూశాను, చాలా బాగుందండి. ఇది చపాతీ, నాన్, రోటీ, ఫ్రైడ్ రైస్లకి చాలా బాగుంటుందండి. కొబ్బరి రైస్ కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది, చాలా మంచిదండి, హెల్దీ ఫుడ్ ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.